సోషల్ మీడియా ఇది ఒకప్పుడు కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే, కానీ ఇప్పుడు అది పిల్లల జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. మొబైల్ ఫోన్ చేతిలో పడితే గంటల తరబడి సోషల్ మీడియాలోనే గడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తుపైన పెరుగుతున్న ఆందోళనలు ఇప్పుడు ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపైన నియంత్రణలు విధించాలని నిర్ణయించింది. చిన్నారుల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనం, మానసిక ఆరోగ్య సమస్యలు, చదువుపై ప్రభావం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా 13 నుంచి 16 ఏళ్ల మధ్య పిల్లలు సోషల్ మీడియాను దూరంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. చిన్న వయసులోనే మొబైల్ ఫోన్లకు అలవాటు పడడం పిల్లల మానసిక, సామాజిక అభివృద్ధిపైన ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం భారత్కే పరిమితమైన సమస్యే కాదు, ప్రపంచవ్యాప్తంగా పిల్లలు సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. గంటల తరబడి రీల్స్, వీడియోలు, గేమ్స్, చాటింగ్లతోటి పిల్లలు సమయం గడుపుతున్నారు. ఫలితంగా చదువు, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలపైన కూడా ప్రభావం పడుతోంది. ఇక సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్లో హింస, అసభ్యకరత, ఫేక్ న్యూస్, సైబర్ బులింగ్ వంటి సమస్యలు కూడా పిల్లలను ప్రభావితం చేస్తున్నాయి. చిన్నారులు మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఒంటరితనం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మరోవైపు సోషల్ మీడియా పూర్తిగా చెడు అని కూడా చెప్పలేం. విద్యా జ్ఞానం పెంపు కోసం కూడా సోషల్ మీడియా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. సరైన మార్గదర్శకత్వం ఉంటే పిల్లలు సోషల్ మీడియాను నేర్చుకునే సాధనంగా కూడా ఉపయోగించుకోవచ్చు.